ఒక 2 నిమిషాలు. ఇది మనం చూస్తున్నది ఆ రోజుల్లో ఉచితంగా భోజనం అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు అన్నా క్యాంటీన్స్ పెట్టారు కదా. ఈ అన్నా క్యాంటీన్ డిసిప్లైన్డ్గా నడుస్తుంది, చక్కగా భోజనం పెడుతున్నారు. ఎంత బాగా పెడుతున్నారు చూసారా, లైన్గా. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, ఎక్కడ బాగా మంచి జరుగుతుందో అక్కడ నేను ఉంటాను. చూడండి ఎంత మంచిగా భోజనం పెడుతున్నారు, ఎంతమంది చక్కగా తింటున్నారు చూసారా. వీటిని ఒకప్పుడు ఒక నేత మూసేయించాడు. అది ప్రజలు తెలుసుకోవాల్సింది, ఎవరు ఎట్లాంటి వాళ్ళు పనిచేసే వాళ్ళని మనం ఎన్నుకున్నావా లేదా అనేది తెలుసుకోవాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అండ్ దిస్ థింగ్ ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్. ఐఎమ్ నాట్ anybody favor. See all the people online, they are taking tokens and coming inside and they are taking food. Irrespective of caste and community, they are giving food. So very good food they are giving. See how they are doing service. This is the good way I like. I met Mr. N.T. Ramarao those days in my office. I spent 4 hours with him because I am the duty officer at that time. So side by side we sitting and I shared a room with him 3 to 4 hours. But in the morning 8 o'clock he came and sit inside of my chair. He read out his prasangam in Telugu. I shared some views with him. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమును ప్రేమించు మన అనేది మొదటి స్టాంజా. ఆ స్టాంజా పొరపాటున ఆయన మర్చిపోయారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, రతన్ బాబు గారు, అట్లాగే త్రిపురనేని గారు, వీళ్ళంతా మహారథి గారు, వీళ్ళంతా కూర్చొని ఉన్నారు. వాళ్ళని అడిగితే ఒక్కొక్కరుగా వాళ్ళు లేచి బయటికి వెళ్ళారు. అంటే ఏదో ఆ సమయానికి గుర్తుండిపోవచ్చు. అది నేను వాళ్ళతోటి షేర్ చేయడం జరిగింది. రామారావు గారితో, ఎన్టీఆర్ గారితో, సీనియర్ ఎన్టీఆర్ గారితో షేర్ చేయడం జరిగింది. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులై అనే తన ప్రసంగంలో దాంతో స్టార్ట్ చేశారు. ఆ సంవత్సరం ఆయనకి ఆ ఎలక్షన్స్లో 212 సీట్లు మెజారిటీతో గెలిచారు. నా అనుభవాన్ని ఈ విధంగా నేను పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఎంత డిసిప్లైన్డ్గా ఇక్కడ భోజనం అందిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు టేక్ ఫుడ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్.